నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభుల వారు మనకి అనేకమైనటువంటి స్వతంత్రాలు అనుగ్రహించారు. ఆయన ద్వారా మనకున్న బంధకాల నుండి, మనకున్న కాడుల నుండి, మనకున్నటువంటి భయాలన్నిటి నుండి ఆయన మనల్ని విడిపించినట్టుగా లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. చూడండి ప్రియులారా, మన పితరుడైన ఆదాము మొదలుకొని కడపటి ఆదామైనటువంటి యేసయ్య వరకు కూడాను భయము మనుషులను పెట్టి పీడిస్తుంది. అదేవిధంగా వారికి అనేకమైన కాడులు, బంధకాలు, ఇలాంటివి అనేకమైన వీటివి మానవ జీవితంలో ప్రవేశించి దేవునికి వారిని దూరం చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. అందుకనే ఆదికాండం 3వ అధ్యాయంలో కూడాను భయం అనే మొదటిసారిగా భయపడ్డట్టుగా ఆదామును మనం చూస్తున్నాం. దేవునికి ఎప్పుడైతే మనం దూరం అవుతామో, లేకపోతే దేవుని సన్నిధికి, లేకపోతే దేవుని యొక్క కార్యక్రమాలకి, లేకపోతే దేవుని యొక్క మాటకి అవిధేయత ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు మన జీవితాల్లోకి భయం ఎంటర్ అవుతుంది. కాబట్టి ఆ భయం ద్వారా మనము ఒక బంధకంలాగా తయారైపోయి దాని ద్వారా మనము అనేకమైనటువంటి సమస్యలకు ఎదురవుతాం. అందుకనే చూడండి, ఈ యొక్క స్వతంత్రము, వీటన్నిటి నుండి మనకి ఏం కావాలంటే స్వతంత్రం కావాలి. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు గలతీ సంఘానికి ఈ విధంగా రాశాడు. చదువుకుందాం లేఖనము. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. చూసారా ప్రియులరా, ఆల్రెడీ యేసయ్య ద్వారా మనకి ఈ స్వతంత్రం అనుగ్రహించబడింది. ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించి ఆయనే మన పాపాల నిమిత్తము, మనకున్నటువంటి బంధకాల నిమిత్తం, మనకున్న శాపాల నిమిత్తము, మనకున్న అనారోగ్యాల నిమిత్తం ఆయన దెబ్బలు పొందాడని, ఆయన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించాడని, ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధులముగా అయ్యామని, మన మనస్సాక్షి కూడా శుద్ధీకరించబడిందని గ్రహిస్తారో వారందరూ కూడాను ఈ బంధకాలన్నిటి నుండి విడుదల పొంది ఉన్నారు. చూడండి, ఈ యొక్క బంధకాలు, కాడులు, అదేవిధంగా భయాలు, ఇవన్నీ మానవుని జీవితంలో ఇంటర్నల్గా కనిపిస్తాయి. ఇవేవి కూడాను ఫిజికల్గా కనబడేటటువంటి పదార్థాలు అయితే కాదు. ఇవన్నీ కూడాను స్పిరిచువల్ ఫోర్సెస్, ఆత్మ సంబంధమైనటువంటి ఒత్తిడి బలాలు. అవన్నీ ఈ ఆత్మ సంబంధమైనటివి కనపడవు. భయం అనేది నీకు కనపడదు, అదేవిధంగా ఆందోళన కనపడదు. కాడి నీ మీద అదొక చెర, అంటే అప్పుల బాధలు కావచ్చు, అనవసరంగా నువ్వు ఒక బంధుత్వం అనే కాడులో ఇరుక్కొని నీకున్న బాధ్యతలు మర్చిపోవచ్చు. నేను కొన్ని కుటుంబాలను చూశాను. వారు తమ ఆత్మీయులు, లేకపోతే తన తోడ పుట్టిన వాళ్ళు, లేకపోతే తన రక్త సంబంధికులైనటువంటి కాడిలో ఇరుక్కొని వారి కుటుంబాలని వారు నాశనం చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అదొక బంధకమే. నీ బాధ్యతలను మర్చిపోవడం, బంధుప్రీతి అంటారు కదా, అది కూడాను ఒక విధంగా. ఎంతవరకు ఏ విషయంలో ఎంతవరకు ఉండాలో అంతవరకే మనము ఉండాలి. దానికి మించినది ఏదైనా సరే అది మనకి, దాని ద్వారా నువ్వు వివాహం చేసుకున్న భార్య కావచ్చు, నీ యొక్క నీకు పుట్టినటువంటి బిడ్డలు కావచ్చు, వారందరూ అనేకమైన సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. నువ్వు చూపించినటువంటి ఆ ప్రేమ నీ బంధువుల పట్ల వారు నీ మీద చూపించకపోవచ్చు. చూసారా, అంటే నువ్వు ఒక బంధకంలో ఉండి ఏం చేస్తున్నావు, ఇతరులని నువ్వు ఏదో కాపాడుతున్నావు, కానీ నీ బంధకాలు నీ మీద ఒత్తిడి చేస్తున్నాయి. అందుకనే ప్రియులారా, ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి జ్ఞానము, ప్రతి విధమైనటువంటి కాడి, వీటన్నిటి నుండి ప్రభువు మనకి స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. అయితే ఇక్కడ ఒక పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, మరలా మీరు స్థిరముగా నిలవకపోతే, దేవుడిచ్చిన స్వతంత్రంలో మీరు కానీ స్థిరంగా నిలబడకపోతే మీరేం చేస్తారంట, మరలా దాస్యం అనే కాడి, స్లావరీకి వెళ్ళిపోతారు, బానిసత్వం. కొంతమంది తమ్ముళ్ళు అన్నలకి బానిసలుగా మారిపోతారు, కొంతమంది చెల్లెళ్ళు అక్కలకి బానిసలుగా మార్చేసుకుంటారు. వాళ్ళ కుటుంబాలను కట్టుకొని తన సహోదరి కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తారు.
తన అన్నలు తన కుటుంబాలని కట్టుకొని తన తమ్ముడు యొక్క అంటే ఇట్లాగా అనేక రకాలైనటువంటి ఆర్థికంగా ఎదగనీయకుండా చేయడం, వారి పిల్లల్ని ఎదగనీయకుండా చేయడం, ఇవన్నీ రకరకాలైనటువంటి ఇవన్నీ స్పిరిచువల్ ఫోర్సెస్. ఒకరిని ఒత్తిడి చేయడం, ఒకరిని ఒత్తిడి చేసి వారిని అణిచిపెట్టి అణిచివేతకు గురివేసేటటువంటి పరిస్థితులు. వీటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించాడు. భయాలకు వచ్చేటప్పటికి భయంలో అత్యధికమైన భయంకరమైన భయం ఏంటంటే మరణ భయం. ఈ మరణ భయానికి కూడాను దేవుడు మనకి సరైనటువంటి జవాబు వాక్యం ద్వారా అందించున్నాడు. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. సో ప్రియులారా, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. చూసారా, మరణ భయం. యేసయ్య బైబిల్లో చెప్పబడిన రీతిగా లేఖనాల ప్రకారంగా మానవుడు ఎదుర్కొంటున్నటువంటి స్పిరిచువల్ ఫోర్సెస్, ఆత్మ సంబంధమైనటువంటి కనపడినటువంటి భయాలు, ఆందోళనలు, వీటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించేదానికి వచ్చాడు. అందుకని నీ అంతరంగంలో నువ్వు కానీ జ్ఞానాన్ని పొందుకుంటే నువ్వు భౌతికంగా అభివృద్ధి పొందుతావు. నువ్వు అంతరంగంలో నీకున్నటువంటి విడుదల బాహ్యంగా నీకు విడుదలని కలిగిస్తుంది. అందుకనే కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, చూసారా, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు. చూసారా, ఈ మరణ భయం అనేది ఒక్క దినాన పోయేది కాదంట. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. చూసారా, ఇది జీవితకాలం అంతా ఉంటుంది. నాకు మరణ భయాన్ని తీసివేసేదానికి యేసయ్య వచ్చాడు. ఆయన రక్తమాంసాలలో పాలివాడయ్యాడు. అందుకని ఆయన మరణాన్ని రుచి చూచాడు. ఆయన మరణాన్ని రుచి చూచి ఆయన జీవంతో దాన్ని మింగివేశాడు. కాబట్టి యేసయ్యని నమ్మిన నేను మరణంలో నేను నిలిచి ఉన్నాను, నేను కూడా జీవాన్ని కలిగి జీవిస్తాను, యుగములో జీవిస్తాను ప్రభువుతో. చూసారా, ఈ విషయము మనకి ఎవరు బోధిస్తారు చెప్పండి? బైబిల్ తప్ప. మరణాన్ని నా ప్రభువు జయించాడు, నాకు మరణ భయాన్ని తీసివేశాడు అనే విషయాన్ని ఎవరు మనకు తెలియజేస్తారు? ఈ విషయం తెలియకపోతే తెలియని వారందరూ కూడాను యేసు ప్రభు ఈ భూమికి రక్తమాంసముల ద్వారా వచ్చాడని, ఆయన వచ్చి మనలందరినీ మరణ భయం నుండి విడిపించాడనే విషయాన్ని మనం తెలుసుకోకపోతే మనం మరణ భయంలో ఇంకా మరణ భయంలోనే మనం జయించాము, మరణ భయమునే మనకు తీసేసాడంటే నీకున్న భయాలన్నిటినీ. అందుకనే చూడండి, దావీదు గారు ఒక మాట అంటాడు, దావీదు భక్తుడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాను. చూసారా, నీకున్న ప్రతి భయాన్ని దేవునితో షేర్ చేసుకోవాలి. ప్రార్థన చేసేవాడంట దావీదు గారు, ప్రభా పలానా రాజు అంటే నాకు భయంగా ఉంది. యాకోబు అయితే తన అన్న తన ప్రాణభయంతో నన్ను చంపేస్తారని భయపడి దేవుడికి ప్రార్థన చేశాడు. అందుకని ఏ విషయం అయితే నువ్వు భయంతో బాధపడుతున్నావు, భయంతో నువ్వు వణికిపోతున్నావు, ఏదైతే జయించలేని అనుకుంటున్నావు, దాంతో నేను నశించిపోతున్నాను అనుకుంటున్నావు, అది ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దాన్ని ఆల్రెడీ యేసయ్య నీకు దాన్ని జయించే సామర్థ్యాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. మరణ భయమే తీసేశాడు. నీ శత్రువులందరికంటే, నీ శత్రువులు నేను ఏం చేస్తారనే భయం కంటే దాన్ని ఆయన మార్చివేసి నీకు జీవాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు మనకు ఒక స్వతంత్రాన్ని అనుగ్రహించినాడు. మనం మరలా దాస్యమనే కాడి కిందకి పోబాకండి. దాస్యమనే కాడి కిందకి ఎప్పుడే వెళ్తాము? మన ప్రార్థనా జీవితంలో రెగ్యులర్గా ఉండకపోతే, లేకపోతే వాక్యం ద్వారా వచ్చినటువంటి అధికారాలు మనకి తెలియకపోతే, యేసయ్య ద్వారా వచ్చినటువంటి జీవం మనకి తెలియకపోతే. అందుకనే కదా యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు ఇలా చెప్తాడు, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు.
నేనైతే గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. ప్రభు మనల్ని అపవాది యొక్క తంత్రాలన్నిటి నుండి కాపాడేదానికి ఆయన ప్రత్యక్షమయ్యాడని కూడాను 1 యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. అపవాది క్రియలను లయపరచుటకే. అపవాది క్రియలను లయపరచుటకే. అపవాది క్రియలు ఏంటి? దొంగతనము, హత్య, నాశనము, నీకు భయాన్ని కలిగించడము, దేవుని మార్గాల నుండి నిన్ను తప్పించడము, దేవునికి విరోధంగా జీవించేటట్టు ప్రేరేపించటము, తన సహోదరుల మీద నిందలు మోపటము. చూసారా? మనకు ఒక శత్రువు ఉన్నాడని మనం గ్రహించాలి. మనకి భూమి మీద ఏ దేవునికి మనల్ని దూరం చేసేదానికి ఒక శత్రువు పనిచేస్తున్నాడు. నువ్వు ఆర్థికంగా ఎదగకుండా ఉండేదానికి ఒక శత్రువు పనిచేస్తున్నాడు. నువ్వు నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకునేదానికి నిన్ను ప్రేరేపించే ఒక శత్రువు పనిచేస్తున్నాడు. నీకు భయాన్ని కలిగించేవాడు ఒక శత్రువు ఉన్నాడు భూమి మీద అని నువ్వు గ్రహించాలి, గుర్తించాలి. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. వాడు దేవునికి శత్రువే, దేవుని పిల్లలకు కూడా శత్రువే. అందుకనే దావీదు 139 దావీదు కీర్తనలో చెప్తాడు, ప్రభా నీ శత్రువులను నేను కూడా నా శత్రువులుగా భావిస్తున్నాను, వారి మీద నేను పూర్ణ ద్వేషాన్ని కలిగి ఉన్నాను. పాపంలో నిలిచి ఉండేవాడు దేవుని శత్రువు అయినటువంటి వాడిని ఏం చేస్తున్నారు? వాడిని ప్రేమిస్తున్నారు తెలియక. అయితే దావీదైతే తనకున్న భయాలన్నింటిని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తీసివేసుకున్నాడో అతనికి ఒక దర్శనం వచ్చింది, లేకపోతే అతనికి ఒక జ్ఞానం వచ్చింది. ఏంటంటే అది ఈ శత్రువు మూలంగా నేను పలాని పాపం చేస్తున్నాను, ఈ శత్రువు నన్ను ప్రేరేపిస్తున్నాడు కాబట్టి పలాని భయం కలిగి ఉన్నాను, ఈ శత్రువు ద్వారా నేను పలానటువంటి కాడిని కలిగి ఉన్నాను కాబట్టి అవన్నిటిని నేను ప్రభు ద్వారా తీసివేసుకుంటాను. ప్రభు నాకు వాటన్నిటి మీద విజయాన్ని అనుగ్రహించున్నాడు. కాబట్టి ప్రియులారా, మళ్ళా ప్రార్థనా జీవితాన్ని రెగ్యులర్గా చేయకపోయినా సరే ఉద్యోగాలు రావనేటువంటి భయాలతో కొంతమంది జీవిస్తున్నారు. దేవుని వాక్యాన్ని నమ్ముతారు కానీ దాంట్లో స్థిరంగా ఉండలేరు. కారణము వారి యొక్క ప్రేయర్ లైఫ్ స్థిరముగా లేదు, వారి యొక్క వాక్య ధ్యానము స్థిరముగా లేదు, దేవునితో వారి సహవాసము స్థిరముగా లేదు. ఇవన్నీ కూడాను మరలా మన దాస్యమనే కాడి కింద చిక్కుకునేదానికి అవకాశం కలిగిస్తాయి. అందుకనే ఎవ్రీడే దేవునికి ప్రతిరోజు ప్రథమ స్థానాన్ని దేవునికి మీ జీవితాల్లో ఇవ్వండి. వాక్యానికి మీ జీవితాల్లో ప్రథమ స్థానాలు ఇవ్వండి. మీ జీవితంలో అన్నిటికీ దేవుని వాక్యముని అలో చేయండి. అన్ని విషయాలలో, మీ మ్యారేజ్ విషయాల్లో కావచ్చు, మీ ఆరోగ్య విషయాల్లో కావచ్చు, మీ ధనం విషయాల్లో కావచ్చు, మీ కుటుంబ రిలేషన్స్లో కావచ్చు, మీ అన్నపాన ప్రతి విషయంలో కూడాను ప్రభుకి మీరు ప్రథమ స్థానం ఇవ్వడము నేర్చుకున్నప్పుడు మరలా దాస్యమనే కాడి కిందకి వీఆర్ లిబర్టీ ఇన్ ద క్రైస్ట్. క్రీస్తు అనుగ్రహించినటువంటి స్వతంత్రంలో మనము జీవిస్తాం ప్రియులారా. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అందుకనే యేసయ్యని 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ఆయన భూమి మీదకి పంపించాడు. ఏ క్రైస్తవుడు కూడాను భయంతో కానీ కాడి కలిగి కానీ దరిద్రం అనే కాడి కలిగి ఉండడం కానీ అది దేవుని చిత్తం కాదు. మరణ భయం కలిగి ఉండడం కానీ, భవిష్యత్తును గురించినటువంటి భయం కలిగి ఉండడం, నీ కాలగతులు నా వశంలో ఉన్నవి, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. చూసారా? దేవుడు చెప్తున్నాడు నీ కాలగతులన్నీ నా వశంలో ఉన్నాయి. దావీదు చెప్తున్నాడు, ప్రభువా నా కాలగతులన్నీ నీ వశంలో ఉన్నాయి. దేవుని వశంలో కానీ నువ్వు ఉన్నట్లయితే నిన్ను ఎవడు భయపెట్టలేడు. దేనికి నువ్వు భయపడవు. దేవుని చిత్తం నీ మీద ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా నెరవేర్చి దేవునికి నీ ఆత్మను నువ్వు అప్పగిస్తావు. అందుకోసమే దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చింది. అబ్రహాం ఆశీర్వాదాన్ని మరలా క్రీస్తు ద్వారా మనకి కనెక్షన్ చేశాడు దేవుడు. అబ్రహాం ఆశీర్వాదం ఎటువంటి భయం లేదు. దరిద్రుడిగా చచ్చిపోతాననే భయం లేదు, లేకపోతే నా పేరు గొప్ప చేయకుండా చచ్చిపోతాననే భయం లేదు, నా ద్వారా అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటానని లేకుండా నేనేమో చనిపోతానేమో భయం లేదు. నాకున్న బాధ్యతలు. అబ్రహాం గారికి నా భార్యకి నేను ఏమి ఎత్తి పెట్టకుండా చచ్చిపోతానేమో, లేకపోతే నా కుమారుడికి ఏ ఆస్తిపాస్తులు లేకుండా
ఎవరో తెలియకుండా సీక్రెట్గా హిడన్గా ఉండి నేను చచ్చిపోతానని భయం లేని అవన్నీ దేవుడు ఆశీర్వాదాలకు ఇచ్చాడు. అబ్రహాం దేవుడే చెప్పాడు, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీ మూలముగా సమస్త వంశంలోనే ఆశీర్వదించబడతాయి, నువ్వు మంచి క్షేమం కలిగి నిద్రిస్తావు, మంచి వృద్ధాప్యం ఉందో నీ పితరుల ఎందుకు చేరతావు. అటువంటి అబ్రహాము పొందిన ఆశీర్వచనాలన్నీ యేసయ్య ద్వారా భయాలు, కాడులు, బంధకాలు అన్నీ తీసివేసి ప్రభు మనల్ని పరిపూర్ణులుగా చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి సంగమా, మీరు ఎవరు కూడాను ప్రభు చిత్తాన్ని బట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, ప్రభువుకి మీ జీవితాల్లో ప్రథమ స్థానం ఏంటి. ఏ కాడి కింద ఉన్నా సరే ఆ కాడిని, ఆ భయాన్ని ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థనలో పెట్టండి, ప్రార్థన ద్వారా దాన్ని జయించండి. ఒకటే చెప్పండి అపవాదికి, అపవాది నువ్వు ఏ కాడి కూడా నా మీద మోపేదానికి అధికారం లేదు, నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, క్రీస్తు ద్వారా నేను స్వతంత్రుడని, ఆయన నన్ను స్వతంత్రుడిగా మార్చున్నాడు అని మీ విశ్వాసాన్ని తెలియజేయండి. మీరు వాక్యాన్ని చెప్తేనే అపవాది మీకు భయపడతాడు, వాక్యానికే భయపడతాడు అపవాది. అందుకని వాక్యం తెలియని ప్రతి క్రైస్తవుడు సులువుగా చిక్కులు పెట్టే పాపాలలో చిక్కిపోయి మరలా దాస్యమనే కాడి కిందకి వెళ్ళిపోతాడు. అందుకని ఫియర్ ఈజ్ ద స్పిరిచువల్ ఫోర్స్, భయం అనేది ఆత్మ సంబంధమైనటువంటి ఒక బలం. అదేవిధంగా విశ్వాసం అనేది కూడా ఆత్మ సంబంధమైన ఒక బలం. కాబట్టి వాక్యం వినుట వలన నీకు విశ్వాసం అనే బలం వస్తుంది. అదేవిధంగా అపవాది యొక్క మాటలను వినడం వలన కూడాను భయం అనేటటువంటిది వస్తుంది. దేవుని మాటలు వింటే విశ్వాసం ఎలా వస్తుందో అదేవిధంగా అపవాది చెప్పే మాటలు వింటే అదేవిధంగా నీకు భయం వస్తుంది. అందుకని అపవాది మాటలను మనం ఎప్పటికీ వినకూడదు. చెప్పాలి, అపవాదికి చెప్పాలి, మీరు ప్రభువు నన్ను స్వతంత్రులుగా చేస్తున్నాడు, ఆయన నా పాపాలన్నింటికి వెల చెల్లించాడు, నా దరిద్రానికి ఆయన వెల చెల్లించాడు, నా అనారోగ్యానికి ఆయన దెబ్బలు పొందాడు, అబ్రహాం ఆశీర్వాదాన్ని ఆయన ద్వారా దేవుడు నాకు అనుగ్రహించాడు, నేను ధనవంతుడిని, ఏ అనారోగ్యం కూడాను నా మీద అధికారం లేనే లేదు, ఏ కాడికి నా మీద అధికారం లేదు, ఏ భయానికి నా మీద అధికారం లేదు, ఏ బంధకానికి కూడా నా మీద అధికారము క్రీస్తులో లేనే లేదు అని నువ్వు గుర్తించాలి. ఇదే ప్రభు మనకు అనుగ్రహించింది. మనం ప్రభువునందు ఆనందించాలి, అనుదినము ఆనందించాలి. మరలా చెప్పుదును, పౌలు భక్తుడు చెప్తాడు కదా, ఎల్లప్పుడూ ప్రభువునందు మీరు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువునందు మీరు ఆనందించండి. ఆనందించడమే మన పని, అంతేగాని బంధకాల్లో భయాల్లో ఉండడం కాదు. నా కూతురు వివాహాలు ఎలా జరగద్ది, కొంతమంది ప్రభువుతో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కొన్నిసార్లు తెలియకుండా అమాయకంగా పడిపోతారు అపవాది ఉచ్చులు. అందుకని యేసయ్య మనకి స్వతంత్రాన్ని అనుగ్రహించి ఉన్నాడు. మరలా మీరు దాస్యమనే కాడి కింద చిక్కుకోబాకండి. ఒకవేళ ఎవరైనా చిక్కుకొని ఉంటే వారికి మరలా ప్రభువు చెప్తున్నాడు, మీరు మరలా నా వైపు రండి, నా దగ్గరకు వచ్చేసేయండి, నాకు ప్రార్థించండి. ప్రభువా, అయ్యా తెలియక నేను వచ్చేసాను నాయన, నేను ఇప్పుడున్న ఈ భయంలో నన్ను విడిపించు, ఈ బంధకంలో నన్ను విడిపించు, ఈ కాడి ప్రభా, ఈ అప్పుల కాడి, తెలియకుండా అప్పులు చేశాను ప్రభా, నన్ను విడిపించు, నేను మరలా చిక్కుకొని పోయాను. అని ఎవరైనా సరే అటువంటి పరిస్థితుల్లో ఉంటే వారికి కూడాను దేవుడు ఇచ్చేటటువంటి జవాబు ఏంటో తెలుసా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరొచ్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూసారా?
అంటే వాక్యం అనే 2 అంచులు గల ఖడ్గాన్ని నువ్వు తీసుకోవాలంట. మరలా ఒక దాస్యంలో చిక్కుకోనుంటే ఇప్పుడు నీకు ఎక్కువ వాక్యం కావాలి. ఏ వ్యక్తి అయినా సరే రోగిగా మారాడంటే అతనికి ఏం కావాలా? ఎక్కువగా మెడిసిన్ కావాలి. సామెతల గ్రంథంలో ఉంటుంది, నీ వాక్యమే సర్వ శరీరానికి ఆరోగ్యం. నీ వాక్యము, యువర్ వర్డ్ ఈజ్ మెడిసిన్. నీ వాక్యము మెడిసిన్, ఔషధం. కాబట్టి ఎవరైనా సరే బంధకాల్లో ఉన్న, కాడులో ఉన్న, డోంట్ వర్రీ, భయపడవద్దు. ప్రభు మనకి వాక్యమైన మెడిసిన్ని ఇచ్చున్నాడు. 2 అంచులు గల ఖడ్గం, దాని ద్వారా మనం సులువుగా బయటకు వచ్చేయచ్చు. వాక్యాన్ని ఎక్కువగా చదవండి, ప్రభుతో ఎక్కువగా సహవాసం కలిగి ఉండండి. మనుషుల వైపు చూడొద్దు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రభువుతో వ్యక్తిగతంగా మీరు రిలేషను మెయింటైన్ చేయండి. ఇది మనల్ని అనేకమైనటువంటి బంధకాల్లో మరలా పడకుండా కాపాడుతుంది. ఇట్టి స్వాతంత్రము క్రీస్తు మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకూడని ప్రభు పేట మనం చేస్తూ మీ సహోదరుడు శేఖర్ పాల్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.